ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. వైష్ణవ దేవాలయాల్లో నేత్రపర్వంగా జరిగిన ముక్కోటి ఏకాదశి ఉత్తరముఖంగా దర్శనమిచ్చిన స్వామివార్లు. భక్త సంద్రమైన ద్వారకా తిరుమల, గోకుల పారిజాతగిరి. బొట్టాయిగూడెంలో ఘనంగా జరిగిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పుట్టినరోజు వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, గ్రుడ్లు పంపిణీ. మైసనగూడెంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి మాగంటి బాబు. అంగన్వాడీలకు సంఘీభావం తెలియజేసిన టీడీపీ నాయకులు. హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీ చేపట్టిన పోలీసులు, మోటార్ వెహికల్స్ శాఖ. పాల్గొన్న వాహనదారులు. రంగాపురం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా. శివాపురంలో ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. బొట్టాయిగూడెంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు. పూల బుకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు మొక్కలను అందజేశారు. ఏజెన్సీ టైగర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకులు, అప్లాండ్ ఏరియాకు పెద్ద దిక్కు, నమ్ముకున్న వారికి కష్టం వస్తే నేనున్నా అని ధైర్యం చెప్పి భరోసా కల్పించిన రైతు బంధు కరాటం రాంబాబు అని భక్తులు ప్రసంగించారు. బొట్టాయిగూడెంలో ఆయన స్వగృహం నందు పుట్టినరోజు సంబరాలు అంబరాన్నంటాయి. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సువర్ణరాజు, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు, ప్రముఖులు, పార్టీ నాయకులు, పోలవరం నియోజకవర్గ 7 మండలాల అధ్యక్షులు, మండల కమిటీ నాయకులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పాత్రికేయులు, వివిధ రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు భారీగా వచ్చి గజమాలలు వేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. భారీ ర్యాలీగా వెళ్లి బొట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు గుడ్లు, పండ్లు పంపిణీ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, అంబికా రెస్టారెంట్ అధినేత ఉక్కుర్తి సీతారాం, కౌన్సిలర్ వలవల తాతాజీ, మల్లిడి బాబీ, రాజేష్ కుమార్, కటారి సీతారాంబాబు తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరముఖంగా భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఉదయం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలియజేశారు. దేవస్థానం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. టీ, కాఫీలతో పాటు పిల్లలకు పాలు, బిస్కెట్స్ ను ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ తో పాటు పోలీస్, ఫైర్ సిబ్బంది భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి కనబరిచారు. గోవింద మాల దీక్ష స్వాములకు ప్రత్యేక దర్శనంతో పాటు భక్తులకు ఉచితంగా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వివిధ రకాల పూలతో స్వామివారిని అలంకరించారు. ఉత్తరముఖంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగస్తులు సైతం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మాజీ మంత్రి మాగంటి బాబు రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాగంటి బాబుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తీన్మార్ డప్పుల మధ్య పాదయాత్రగా ఎన్టీఆర్ విగ్రహం వరకు గ్రామస్తులతో విచ్చేసిన మాగంటి బాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముత్తారెడ్డి, మండవ లక్ష్మణరావు, ఆకుమర్తి రామారావు, గుమ్మడి ప్రసాద్, డాక్టర్ శ్యామ్ సుందర్ శేషు, సాయిల సత్యనారాయణ, గొల్లమందల శ్రీనివాస్, పరిమి రాంబాబు, కాకర్ల కృష్ణ కిషోర్, రావురి కృష్ణ, అల్లూరి రామకృష్ణ, చదలవాడ నాగేశ్వరరావు, పుర్రు భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాగంటి బాబును ఘనంగా సత్కరించారు. అందరితో కలిసి సహపంక్తి తేనేటి విందు చేశారు. ఈ సందర్భంగా మాగంటి బాబు, శేషులు మీడియాతో మాట్లాడారు. కష్టపడి రెక్కడ్లో జోహార్ అనిట్య జోహార్ అనిట్య జోహార్ జోహార్ అనిట్య జోహార్ తెలుగు దేశం వందలాలి తెలుగు ముందుగా అందరూ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా నందమూరి వారి కుటుంబానికి, నారవారి కుటుంబానికి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి, రాష్ట్ర అందరికీ కూడా మనస్ఫూర్తితో ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహం ఓపెన్ చేయడం మామూలు విషయం కాదు. నేను చాలా సంతోషిస్తున్నా. ఇవాళ అసలు ముక్కోటి ఏకాదశి కూడా తెలియదు డేట్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. ఇప్పుడు దాకా చేసిన తప్పు చేశాం అందరూ కూడా ఎగేసుకుంటా జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం. కానీ ఈసారి ప్రజల్లో మార్పు వచ్చి ప్రజల ఆర్థిక స్థితులంతా కూడా బాగుపడాలంటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా ఇచ్చి యువగళం కూడా ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ చేశారో రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు కూడా అంత బ్రహ్మాండంగా చేయాలని కోరుతూ ఇవాళ ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు గాని వీళ్ళు గాని ఏ రకంగా దోచుకున్నారో, చెప్పారో, దాచుకున్నారో మమ్మల్ని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒప్పుకుంటారా? పోలవరంలో కాంట్రాక్ట్ తీసుకుంటూ ఒప్పుకుంటారా? ఇవాళ పోలవరం ఏం చేశారంటే సింపుల్ ఎగ్జాంపుల్. ఏ అంటే అమరావతి, ఏ ఆంధ్ర, పి అంటే పోలవరం ప్రదేశ్. ఈ రెండు అక్షరాలు మీరు గుర్తుంచుకుని ఆంధ్రప్రదేశ్ కి అమరావతి, పోలవరం మీరు ఏం చేశారో చెప్పండి. ఇవాళ ఏం చేయని వాళ్ళు కూడా వచ్చి మా మీద మాట్లాడతాం, అక్రమ కేసులు ఇవన్నీ కూడా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. అవినీతి మీద ఉన్న ఇంట్రెస్ట్, అవినీతి మీద ఏ అంటే అవినీతి, ఏ అంటే అభివృద్ధి, అభివృద్ధి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇది అవినీతి మీద ఎక్కువ ఉంది. ఏనాడన్నా ప్రజల కోసం నువ్వు రోడ్డు మీదకి ఇలా వచ్చారా? సభలు మాట్లాడారా? సభలతో రైతులతో మాట్లాడారా? మునిగిపోయిన పంట పొలాలు గాని, పొగాకు గాని, అప్లైన్లో దారుణంగా దెబ్బతింటే కనీసం వచ్చి పరిశీలకులు గాని, మంత్రి గాని, ఎంపీ గాని, ఎమ్మెల్యే వచ్చి చేశారా? నేను అనేది ఒకటే, అధికారం లేకపోయినా అయ్యో ప్రజలందరూ ఇబ్బందులు ఉన్నారని చెప్పి సెకండ్ల మీద సెకండ్లు గంటల్లో వచ్చి వాలిపోయి చెప్పాం. తర్వాత కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు వచ్చినా, పురంధేశ్వరి గారు వచ్చినా కలిసి రైతులు గోడిప్పుకున్నాం. ఇంత నష్టపోయాం. పొగాకు అంతా దెబ్బతినిపోయింది, మిర్చి దెబ్బతినిపోయింది, ఏరుశనకాయ దెబ్బతినిపోయింది, ఇవన్నీ కూడా పంటలో వరి దెబ్బతినిపోయింది చెప్పిన వాళ్ళు మేమే గళం ఇప్పి చెప్పిన రోజున మేము దాని మీద కేంద్రం నుంచి స్పందిస్తాకి చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ లీడరు. ఆయనకు ఉన్న ఆలోచనలో వీళ్ళకి ఎక్కడ ఉంటుందండి? డిస్ట్రాయ్. నువ్వు ఏ రోజున ప్రజావేదిక డిస్ట్రాయ్ చేశారో ఆ రోజునే మీ వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఏ రోజున ఎవరన్నా పాల్గొట్టుకుంటాడండి? 20 కోట్ల ఆస్తి పోని చంద్రబాబు గారు చేసింది నీకు నచ్చలా, ఎవరికైనా ఇవ్వండి కార్యకర్తగా, మీ కార్యకర్తలకు ఇచ్చి కళ్యాణ మండపం రన్ చేయమనండి. వచ్చిన వాళ్ళు కూర్చుంటారు అక్కడ. అది లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు ప్రొక్లేలు తీసుకొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన కట్టారని కక్షలు చేసిన పని. పోలవరం ఏం చేశారండి? 6% పోలవరం 72% తీసుకొచ్చి మేము చేశాం కదా. 2% మీరు పూర్తి చేశారా? ఓ పని చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఇచ్చిన లేడు. 6% ఉన్న పోలవరం 72కి ఎలా అయిందో ఆ 6% పోను మీద పోలవరం కూడా పడగొట్టుంటే, ఎందుకంటే ఆయనకి నచ్చదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా నచ్చదు.
నచ్చదు, ఆయన పథకాలు నచ్చవు, రోడ్లు నచ్చవు, ప్రజావేదిక నచ్చదు, పోలవరం నచ్చదు, అమరావతి ఆక్రమంగా మమ్మల్ని ఇబ్బంది పెడతాయి తప్ప దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటారు. అది ఓటమి రూపాన తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మేము పోటీ చేస్తున్నప్పుడు ప్రజలు మాకు మద్దతు ఇచ్చి మేము ఫ్లయింగ్ కలర్స్ తో 175 ఎంపీ సీట్లు గెలవాలి, మా టార్గెట్ అది. అంతేగాని 145, 130 చెప్పక్కర్లా. పడిపోయింది గ్రాఫ్. పడిపోయినప్పుడు మేము కూడా దాన్ని సక్రమంగా చేసుకుని ఎవరెవరికి జనసేన వాళ్ళు టికెట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూర్చుని మాట్లాడి చేయండి. తప్పనిసరిగా ఎనమల సైనికుల్లాగా మా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మహిళా సోదరులు ఉన్నారు, యువకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మద్దతు ఇవ్వటానికి పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లలకి ఏం చేయగలరండి? మంచి స్కూల్ కట్టగలరా? లేదా మంచి ఏదో ట్యాబ్లు ఇచ్చి నేను షో చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. అధికారులందరికీ ఏసీ చేస్తున్నారు, అది చేయలా. ఏదైనా వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ లో చంద్రబాబు గారు రాగానే వీళ్ళందరినీ ఫుల్ఫిల్ చేసి దేవుడి దయ వల్ల, పైన అందరి దయ వల్ల, ప్రజల దయ వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రోజు మైసేనగూడెం గ్రామంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో వారి యొక్క విగ్రహావిష్కరణకు ఏలూరు పార్లమెంటు మాజీ సభ్యులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ మాగంటి బాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ యొక్క విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క ముఖ్యమంత్రిగా హూ ఈజ్ 420 సీఎం అని గూగుల్లో కొడితే మొత్తం భారతదేశం అంతట్లోకెల్లా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఆయన బయోడేటా వస్తుంది. కానీ అవినీతి మరక లేకుండా పరిపాలన చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా భారతదేశ చరిత్రలో ఉన్నారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషదాయకం. ఈ రోజున ప్రభుత్వ పరిపాలన చూస్తా ఉన్నాం. ఓ పక్కన ఆశా వర్కర్లు, ఇంకో పక్కన అంగన్వాడీ వర్కర్లు, ఇంకో పక్కన మున్సిపల్ కార్మికులు, ఆఖరికి అడ్వకేట్లు కూడా, అంటే న్యాయవాదులు కూడా రోడ్లెక్కి నిరసనలు చేస్తూ టెంట్లలో దీక్షల్లో కూర్చుంటున్నారంటే ఇంత చెత్త పరిపాలన ఎక్కడా ఉండనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన కలయికలో మరలా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలోని రామాలయం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో అయ్యన్న కాలనీ నందు వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం నందు ఉత్తరముఖంగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు. ఓం నారాయణ, ఆది నారాయణ పారాయణం ఆలపించారు. అగ్నిగుండ పూజలు చేశారు. గో పూజలు చేశారు. శనివారం సందర్భంగా స్వామివారికి వేకువ జామునే అభిషేకాలు చేశారు. అన్నప్రసాద వితరణ జరిపారు. భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని బుట్టాయిగూడెం రోడ్ నందు వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం భక్త సంద్రమైంది. ఉత్తర ముఖంగా గరుడ పక్షి వాహనదారుడైన స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పురాతన ఆలయం కావడంతో భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి తరలివచ్చారు. రజకదారుడైన వేణుగోపాల స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. పట్టణానికి చెందిన వనపతి జ్యువెలర్స్ అధినేత బచ్చు రామ్మోహన్ రావు దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. సుమారు 100 సంవత్సరాల క్రితం వేణుగోపాల స్వామి ఆలయం ఉన్న ప్రాంతాన్ని అగ్రహారంగా పిలిచేవారు. ఈ ప్రాంతంలో ఉన్న రామాలయం, వేణుగోపాల స్వామి ఆలయాలు పురాతన కాలం నుంచి ఉన్నట్లుగా చెబుతుంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తుల పాలిట కొంగు బంగారంగా స్వామివారు విరాజిల్లుతున్నారని పట్టణవాసులు తెలియజేస్తున్నారు. భక్త మహాశైలకి విజ్ఞప్తి, ఈ రోజు మన బుట్టాయిగూడెం రోడ్ లో
వేచేసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి మన ముక్కోటి ఏకాదశ పర్వదినామున అత్యంత వైభవంగా స్వామివారికి కైంకర్యాలు తీర్థప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే భక్తుల దర్శనార్థం కూడా చాలా క్యూ పద్ధతిలో పాటించి కోవిడ్ అనుసరించి కూడా వారి యొక్క జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ వేణుగోపాల స్వామిని దర్శించుకుని వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సంద్రమైంది. పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి అల్వార్లతో సంయుక్తంగా ఉత్తరముఖంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషి అర్చకులు అగ్నిహోత్రం కుమారాచార్యులు తదితర అర్చక బృందం సంయుక్తంగా స్వామివారి కైంకర్యాలు చేశారు. వేకువజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వాసవి సాయి నగేష్, పేరిశర్ల జగపతిరాజు, వందనపు వెంకటేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, దండు ధనరాజు, ఆలయ ఈవో మానికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపాలను వెలిగించారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ జరిగింది. పట్టణానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, వాణిజ్య వర్తక వ్యాపారస్తులు, వివిధ రంగాల ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. తనిష్క్ జ్యువెలరీ అధినేత యుగంధర్ ఆర్థిక సహాయంతో ఫ్లెక్సీలను వేయించారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు మీడియాతో మాట్లాడారు. గోవిందా గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ రోజు మన పారిజాతగిరి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనము బ్రాహ్మీ ముహూర్త సమయంలో స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం కల్పించడమైనది. ఈ సంవత్సరం మనకి ఈ వైకుంఠ ఏకాదశి విశేషంగా మనకి ఈ సంవత్సరం రావటం జరిగింది. ఈ ధనుర్మాసంలో ప్రతి ఏటా వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి కంటే ఈ శోభకృతనామ సంవత్సరంలో వచ్చిన ముక్కోటి యొక్క విశేషం ఏమిటంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రీతికరమైన శనివారం రోజు మరియు గీతాచార్యుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన గీతా జయంతి రోజు మరియు ముక్కోటి దేవతల్ని కూడా శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన రోజు. అలాంటి మూడు విశేషాలు కలిసిన దినం ఈ రోజు ఈ వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా మన పారిజాతగిరి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా వైభవంగా స్వామివారి యొక్క ఉత్తర దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ అలాగే ఉచిత ప్రసాద వితరణ ఇవన్నీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని ఈ రోజు దర్శించుకున్నారు. ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో వాసవి క్లబ్ గోల్డ్ తరపున వాటర్ ప్యాకెట్లు పంచడం జరుగుతుంది. దానికి చిన్ని సాయి కుమార్ ఆర్థిక సహాయం అందించారు. వారికి వాసవి క్లబ్ గోల్డ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న అంగన్వాడీ టీచర్స్ ను మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు పరామర్శించారు. అంగన్వాడీల ఆవేదనను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. నారా లోకేష్ యువగలం విజయోత్సవ సభలో సైతం అంగన్వాడీల సమస్యలను గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. తమ సమస్యలపై అవగాహన చేసుకున్నామని వెల్లడించారు. అంగన్వాడీ టీచర్స్ తో సుమారు అరగంట సేపు ముఖాముఖిగా మాట్లాడారు. పిల్లలను తీర్చిదిద్ది సమాజంలో ఉత్తములుగా తీర్చిదిద్దే క్రమంలో అంగన్వాడీ టీచర్స్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని మీడియాతో మాగంటి బాబు మాట్లాడారు.
ఈ రోజున దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు గాని హెల్పర్లు గాని దాదాపు గవర్నమెంట్ మీద ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటిది అమరావతి రైతులు చేశారు, వాళ్ళకి సంబంధించిన భూముల మీద అమరావతి లేదని. అలాంటి పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు, తెలంగాణ కన్నా 1000 రూపాయలు పెంచిస్తామమ్మా అని ఎలక్షన్ ముందు. కానీ అది నెరవేర్చరా. వీళ్ళు అనేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదేదో ఇచ్చిందో 26,000 గాడికి ఇవ్వమని చెప్పి, దాంతో పాటు వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్లు కావాలి, మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అంటే ఏ ఒక్కరు రాలా. రాష్ట్రంలో జరిగే పరిణామాలకి మేము వెళ్ళాలి. ప్రతిపక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు గాని అందరూ. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు చేపిస్తున్నారు. వీళ్ళందరూ టీడీపీయా? వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళే అన్నారు. ఈసారి మేము ఏం సార్ వాళ్ళే చెప్పేస్తున్నారు, నువ్వు చెయ్యు, వాళ్ళు అడుక్కుని తినే పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో. మరి ఎందుకు చేయట్లేదు వాళ్ళ? నేను అనేది ఏంటంటే మా డిమాండ్ రేపు తెలుగుదేశం పార్టీలో మేనిఫెస్టోలో పెట్టి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకున్న సంపద అంతా దోసిన వాళ్ళందరినీ కూడా కక్కించి, దాంతో పాటు ఇలాంటి పేదవాళ్ళకి, అంగన్వాడికి టీచర్ న్యాయం చేయాలి. నేను అనేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆల్రెడీ యువగోళంలో కూడా దీని గురించి ఎత్తారు సబ్జెక్టు. దీని మీద మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి వచ్చాం. వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ తరఫున మలుచుకుందామనో, తెలుగుదేశం పార్టీ స్లోగన్స్ మాట్లాడదాకనో రాలా. వాళ్ళు అదే లీడర్ గారు అంటారు, మా మీద ఒత్తిడి వచ్చేస్తాం సార్, మేము తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నామనో, లేదా వచ్చి మీరు లారీ లాపుతున్నారనో, ధర్నా చేస్తామంటే మేము మద్దతు ఇవ్వడానికి వచ్చాం. తోటి ఆడవాళ్ళు, అంగన్వాడీలు, హెల్పర్లు ఈ రాష్ట్రంలో కొద్ది కష్టాలు ఉండాలని ఉద్దేశంతో మేము రావడం జరిగింది. దానికి నో రాజకీయం, వాళ్ళ ఇష్టం. చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెట్టి మేము చేస్తాం న్యాయం అంటే వాళ్ళు ఓటేస్తారు, వాళ్ళకి న్యాయపత్రంగా డిమాండ్లు నెరవేరుస్తాం. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామ సెంటర్ నందు ఉన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ మంత్రి, మాజీ ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలికే ప్రసాద్ తో పాటు దాసరి శ్యామ్ సుందర్ శేషు తదితరులు ఆయనతో ఉన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలకు గ్రామస్తులను బహుకరించారు. గ్రామ సీనియర్ నాయకులు ఎలికే మాధవరావు గారు ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా పవన్ గారి నాయకత్వం. వివాహ వేదిక సమయం ఆసన్నమైంది. రామారావు గారు గారు మాగంటి బాబు, ద స్పిరిచువల్ ఆఫ్ ద ఎవిడెన్షియల్ కింగ్ ఆఫ్ కింగ్, ద వండర్ఫుల్నెస్ అండ్ మ్యారేజ్ డే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, సినీ నిర్మాత కరాటం రాంబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. వైసీపీ డాక్టర్స్ వింగ్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కటారి సీతారాంబాబు, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి రాంబాబు సేవలను కొనియాడారు. మన్యం మండలాల్లో గిరిజనులకు బ్యారన్లు, అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఏకైక వ్యక్తి కరాటం రాంబాబు అని పలువురు వక్తలు కొనియాడారు. నాడు 100 పడకల ఆసుపత్రి జంగారెడ్డిగూడెం రావడానికి కరాటం రాంబాబు ఎంతగానో కృషి చేశారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, వజ్రకిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తి, చిట్లూరి రమణారావు, శీలం కృష్ణరాజు, పారేపల్లి నరేష్, యేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మన కె రాంబాబు గారు, కరెంట్ రాంబాబు గారు, డీసీపీ చైర్మన్ గారి యొక్క బర్త్డే సందర్భంగా రోగులను దర్శించి వారికి ఫ్రూట్స్, బ్రెడ్ ఇవన్నీ వారి అభిమానులందరూ కూడా హాస్పిటల్కి ఇచ్చేసి మరి రోగులను పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి ఫ్రూట్స్, బ్రెడ్ అలాగే వారికి కావాల్సిన ప్రతి విషయంలోనూ సహాయం చేయడానికి వారి ముందుండి చేస్తున్నటువంటి ఒక చక్కటి జన్మదిన కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించాలని రాంబాబు గారికి దేవుడు చక్కటి ఆయుష్కాలను ఇచ్చి ముందు ఇంకా అనేకమైనటువంటి సేవలు ఇలా జరిగించాలని కోరుతూ మనస్ఫూర్తిగా ఆయన అభినందించారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో నరేష్ రాంబాబు గారి బర్త్డే సందర్భంగా పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్, బ్రెడ్ పంచిపెడుతున్నారు. ఇలా ఆయన ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో ఇలా సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందనీయము. ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్ను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
జంగారెడ్డిగూడెంలో హెల్మెట్ ధారణపై ఇతర ప్రమాదాల అవగాహన సదస్సుపై ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, మోటార్ వెహికల్స్ అధికారులు, వాహనదారులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. మానవహారం చేశారు. మీ మీద మీ జీవితమే కాదని మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూపర్లను ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో సిఐ రాజేష్ కుమార్, మోటార్ వెహికల్స్ అధికారి కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మన ఏలూరు జిల్లా ఎస్పీ గారు శ్రీమతి మేరీ ప్రశాంత్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ ధనంజయ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రాఫిక్ సమస్యల గురించి, ఈ యొక్క యాక్సిడెంట్ల నివారణ గురించి ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు దుర్గారావు గారు, ఇతర సోదరులు నజీర్ గారు, చిట్టిబాబు, సునీల్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వెల్ఫేర్ అసోసియేషన్, ఆటో వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ మరియు ఓనర్స్ అంత కార్మికులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఈ రోజు మనం ప్రతిరోజు చూసినా సరే ఎక్కడైనా సరే యాక్సిడెంట్ జరిగిపోయి ఆ యొక్క వాళ్ళ కుటుంబాలు వీధులు పడుతూ ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనం వెహికల్స్ నడపాలి, ఏ విధమైన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి అనే దానిపైన చిన్న అవగాహన సదస్సు మన జంగారెడ్డిగూడెం బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు గౌరవనీయులు శివప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే వాహనం నడుపుతారో ఆయన తప్పనిసరిగా ఒక డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి, ఆ బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. మన గౌరవ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో దానికి ఆనుకునే ఒక హైవే ఉండటం జరిగింది. సీఏ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఆ హైవేను ఆనుకునే చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా ప్రయాణం చేసేటప్పుడు మరి హెల్మెట్ ధరించడం అనేది చాలా అవసరం. ఈ మధ్య కాలంలో ఆ హైవేని బాగు చేయడం కారణంగా మరి చాలా ఎక్కువ ట్రాఫిక్ అనేది ఆ హైవే మీద ప్రయాణం చేయడం జరుగుతుంది. ఆ ఎక్కువ ట్రాఫిక్ వల్ల కూడా ఈ మామూలుగా టూ వీలర్స్ వాళ్ళందరికీ కూడా కొంచెం బాగా ట్రాఫిక్ వాల్యూమ్ పెరిగిపోవడం కారణంగా చాలా జాగ్రత్తగా ఆ టూ వీలర్స్ వాళ్ళందరూ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎట్ ది సేమ్ టైం మరి వాహనం రోడ్డు అంటే ఒక్కరిదే కాదు అందరిదే అన్నట్టుగా ఆ రోడ్డు మీద వెళ్లే వాళ్ళు అవతల వ్యక్తి తప్పు చేసినా సరే మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే కంపల్సరీ హెల్మెట్ ధరించి మాత్రమే ఆ టూ వీలర్స్ డ్రైవ్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆ దిశగా మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఇతరులకు కూడా మీరు దీని మీద అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది అంతా కూడా ఇప్పుడు రాబోయే సమయం అంతా కూడా పండగ సీజన్, పండగ సమయం, కొంచెం జాగ్రత్తగా మీరందరూ కూడా మీ యొక్క విధిని నిర్వర్తించాలని, వాహనాలను నడపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా వెంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. స్వామివారికి 108 రకాల పదార్థాలను నైవేద్యాలుగా సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో వివిధ పూజాది కైంకర్యాలు జరిపారు. ఆదివారం భారీ స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వామివారికి పల్లకి సేవ చేశారు. మహిళలు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తి గీతాలను ఆలపించారు. ओम अपानाय स्वाहा ओम गवानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीयां समर्पयामि यदा भागादि सैतर्यं सर्वोपया नैवेद्यं समर्पयामि ओम పద్మ థియేటర్ దగ్గర ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. 37వ వార్షికోత్సవ సందర్భంగా షష్ఠి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు సందర్భంగా 108 ప్రసాదాలు మహా నైవేద్యంగా సమర్పించుకుంటున్నాం. భక్తులందరూ వేంచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి తరించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి మంగళవారం ఉదయం స్వామివారికి అభిషేకాలు జరుగును. రేపు ఆదివారం నాడు అన్న సమారాధన జరుగుతున్నది. భక్తులందరూ వచ్చి స్వామివారిని తీర్థ ప్రసాదాలు
స్వీకరించి కృపకు పాత్ర కాగలరని ఆశిస్తున్నాం. రెడ్డిగూడెం పద్మా థియేటర్ ఎదురుగా ఉన్న వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు 6వ రోజు సందర్భంగా 108 రకాల పిండి వంటలతో, పళ్ళు, పలహారాలతో, నైవేద్యాలతో అలంకరణ చేయబడింది. స్వామివారిని చూడడానికి రావాల్సిన వారు రావచ్చు. ఈ రోజు రేపు సాయంత్రం 4 గంటల నుంచి పల్లకీ సేవ జరుగును. రేపు ఆదివారం అన్నసంతర్పణ జరుగును. కావున భక్తులందరూ ఇచ్చేసి అన్నసంతర్పణలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. చింతలపూడి మండలం శివాపురం నందు పలు ప్రభుత్వ భవనాలను చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ప్రారంభించారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, నూతన భవనాలకు రిబ్బన్ కట్ చేశారు. అనంతరం ఆడుదాం ఆంధ్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఎలిజా పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం శివారు బెడదనూరు అప్రోచ్ వంతెన వద్ద ఆటో అదుపు తప్పింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన క్షతగాత్రులు నాగులగూడెం గ్రామానికి చెందినవారుగా తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. 1928వ సంవత్సరం నుంచి
వస్తున్న ముక్కోటి సప్తాహ మహోత్సవాలు అంబరాన్నంటాయి. భారీ స్థాయిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. లక్కవరం గ్రామస్తులు రామకోటి కమిటీ సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రామాలయంలో ఉన్న రామనామ స్తూపం ఎంతో ప్రాధాన్యత కలిగిందిగా చెబుతుంటారు. సంతానం కావాల్సిన వారు రామనామంలో పాల్గొని రామ స్తూపాన్ని వేడుకుంటే సంతానం కలుగుతుందని, కోరిన కోరికలు తీర్చే సీతారామస్వామి లీలలు వర్ణనాతీతమని లక్కవరం వాసులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సహభక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. దాతల సహాయ సహకారాలతో 95వ ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీవీఏ గోపాలరావు తెలియజేశారు. అక్షతలో పుష్పం చేస్తూ పుచ్చుకోండి. యాని కాని చ పాపాని బ్రహ్మాంతర కృతాని చ తాని తాని పరిస్తుంది ప్రేక్షణం మర్యాదస్తమింద్రస్తమృతం బ్రహ్మవేద్భవిష్ణమురు యపామాయతనం మేధ ఆయతనవాన్ భవతి చంద్రమా వాపామాయతనో ఆయతనవాన్ భవతి యశ్చంద్రమత ఆయత జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయ ఉపాలయంగా కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు జంగారెడ్డిగూడెం వేణుగోపాల స్వామి ఆలయం నందు ముక్కోటి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ఈవో ఆకుల కొండలరావు ఈ పూజల్లో పాల్గొన్నారు. వేకువజామునే స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉత్తరముఖంగా భక్తులకు స్వామివార్లు దర్శనమిచ్చారు. మధ్య ఆలయం వద్ద పద్మావతి అలివేలుమంగ సమేతమైన వెంకటేశ్వర స్వామి అద్దాల మండపంలో భక్తులకు దర్శనమివ్వగా, జంగారెడ్డిగూడెంలో గరుడ వాహనదారుడైన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దర్శనం ఇచ్చినట్లు కొండలరావు తెలియజేశారు. పల్లకి సేవ నేత్రపర్వంగా జరిపారు. జయ హనుమాన్. ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేస్తున్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభించడం జరిగింది. అదే విధంగా శ్రీ సీతారామ దేవాలయం కూడా భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నాం. శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు అఖండ నామ సంకీర్తన ఏకాహం భజన కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం ఉదయం 6 గంటల నుండి ప్రారంభించడం జరిగింది. శ్రీ వేణుగోపాల స్వామివారు, సీతారాముల వారు, అమ్మవార్లు, స్వామివార్లు ఈరోజు ఉదయం 10 గంటల నుండి జంగారెడ్డిగూడెం పట్టణంలో నగరోత్సవం కూడా
వివిధ మేళ తాళాల నడుమ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముక్కోటి మహాపర్వదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణం వేణుగోపాల స్వామి వారి దేవాలయం, సీతారామ వారి దేవాలయం, అదేవిధంగా గురవాయగూడెం శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవాలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యథావిధిగా మధ్య దేవస్థానంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా భక్తుల రద్దీ దృష్ట్యా 11 గంటలకు ప్రారంభించాం. వేణుగోపాల స్వామి వారి దేవాలయం, సీతారామ వారి దేవాలయంలో ఉచిత ప్రసాదం కూడా ప్రారంభించడం జరిగింది. భక్తులు 50 మంది జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి వారిని, సీతారాముల వారిని, గురవాయగూడెం గ్రామంలో శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉపాలయంగా కొలిగి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీ. అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వాల్సిన బాకీలు వెంటనే ఇవ్వాలని కోరుతూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓ ఆదయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ, ఈప్ట్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఈ భూషణంలు మాట్లాడారు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల వారు వారి డబ్బును అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ లో దాచుకున్నారని, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ అండతో విశాలంగా జరిగిన ప్రచారంతో ప్రజలు నమ్మి లక్షలాది రూపాయల సొమ్మును దాచుకున్నారని అన్నారు. అధికారంలో ఉన్న ఆనాటి తెలుగుదేశం పార్టీకి అగ్రిగోల్డ్ సంస్థకు వచ్చిన విభేదాల వలన అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం సీజ్ చేసిందని, ఆనాటి నుండి బాధితులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు బన్నె వినోద్, వాజబోయిన శ్రీను, గుడిసె గంగమ్మ, తాడిపోయిన శ్రీను, జింజు సత్యం తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గత 20 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వారికి నష్టపరిహారం, వారికి కట్టిన డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. తక్కువ డబ్బులు 10,000 లోపు కట్టిన వాళ్ళకి ఇచ్చామని చెప్పి కొంతమందికి ఇచ్చారు, కానీ చాలా మందికి ఇవ్వలేదు. అదేవిధంగా 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా కట్టిన వాళ్ళు కూడా ఈ రోజు నిరుపేదలు ఉన్నారు. వారికి డబ్బులు ఇవ్వాలని చెప్పి కోరుతూ జంగారెడ్డిగూడెం నూతన ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు పరిశీలిస్తారని చెప్పి అన్నారు. చాలా పేద ప్రజలు తమ యొక్క డబ్బుని ఈ అగ్రిగోల్డ్ లో, అక్షయ గోల్డ్ లో డబ్బులు దాచుకున్నారు. వారికి ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. వారికి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అగ్రిగోల్డ్ ఉన్నాయి. ఈ రోజు ప్రజల దగ్గర సేకరించిన సొమ్ము డబ్బు మొత్తం కూడా భూములు కొనుగోలు చేశారు. ఆ భూములు కొనుగోలు చేసిన దాంట్లో అవి ప్రభుత్వం అమ్మి పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది నిర్లక్ష్య వైఖరి సరైనది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది 50,000, 1,00,000 రూపాయలు కట్టిన నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్ రామ్మోహన్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అయినటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు గత 20-30 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యాపార దృక్కోణంలో అగ్రిగోల్డ్ అనేటువంటి సంస్థ పేద ప్రజల దగ్గర పెద్ద ఎత్తున డిపాజిట్స్ సేకరించడం జరిగింది. ఆ డిపాజిట్స్ కి 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి వాటికి క్లెయిమ్స్ చేసి వాళ్ళు రెట్టింపు అమౌంట్ ఇస్తామని, అధిక వడ్డీలు వస్తాయని అగ్రిగోల్డ్ సంస్థ ప్రకటించడం జరిగింది. ఆ తదనంతరం అగ్రిగోల్డ్ ని గవర్నమెంట్ మూసేయడం జరిగింది. ఎవరైతే అగ్రిగోల్డ్ ఖాతాదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆనాడు ప్రకటించింది. వాళ్ళ పేర్లన్నీ కూడా సేకరించారు. అవి పోలీస్ స్టేషన్లలో, తర్వాత అగ్రిగోల్డ్ సంస్థ వాళ్ళు వీళ్ళ ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బుని ఆ మెచ్యూరిటీ టైం అయిపోయాక డబ్బు ఇస్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ అగ్రిగోల్డ్ ఖాతాదారులకి ఆ అమౌంట్ ఇవ్వట్లేదు. దాని కారణంగా ఇవాళ జంగారెడ్డిగూడెం ఉండేటటువంటి పేద ప్రజలు ఎవరైతే అగ్రిగోల్డ్ ఖాతాదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఖాతాదారులకి క్లెయిమ్స్ ని ఇప్పించి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే కనుక ఈ అగ్రిగోల్డ్ ఖాతాదారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని ఇలా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయానికి విచ్చేసినటువంటి ప్రజలతో కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో అగ్రిగోల్డ్ ఖాతాదారులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జాతీయ వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం మండల వినియోగదారుల కౌన్సిల్ అధ్యక్షులు కుకునూరు రామచంద్రరావు ఆధ్వర్యంలో తాడువాయ్, జంగారెడ్డిగూడెం హైస్కూల్, వేగవరం హైస్కూల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 1986లో ఏర్పడిన పాత చట్టంలో వినియోగదారులకు హక్కులు కల్పించినప్పటికీ వాటి రక్షణకు ప్రత్యేక నియంత్రణ లేనందున 2019లో నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చారని అన్నారు. చట్టంలో ముఖ్య అంశాలు విద్యార్థులకు తెలియజేశారు. ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించారు. వినియోగదారుల కౌన్సిల్ కార్యదర్శి షేక్ హీరా హకీం వినియోగదారుల హక్కుల గురించి తెలియజేయగా, ఉపాధ్యక్షులు ఆర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి వస్తువుకు బిల్లు ఖచ్చితంగా తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు శ్యాంబాబు, నిర్మలా ఛాయారాణి విద్యార్థులచే వినియోగదారుల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉదయ్ భాస్కర్, పాఠశాల వినియోగదారుల క్లబ్ టీచర్ గైడ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి రాబట్టచ్చు.
కాబట్టి ఆ రకంగా మనం రైతులు కూడా వినియోగదారులే. కానీ దానికి ఏం కావాలి? ఒక బిల్లు కావాలి. బిల్లు లేకుండా నువ్వు ఎవరి దగ్గర కొన్నావు అంటే చెప్పలేము. కాబట్టి ఎక్కడైతే ఏ వస్తువు కొన్నా సరే బిల్లు ఒకటి తీసుకోవాలి. ఆ బిల్లు ఉన్నప్పుడే మనం అడగడానికి సరిపోతాం. కోర్టులో కేసు వేయచ్చు. అలాగే దీంతో పాటుగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అంటే మీకు రోజు కనబడి చేద్దాం. మీ ఇంటికి గ్యాస్ సిలిండర్లు తెస్తున్నారు. అది 5 కిలోమీటర్ల వరకు కూడా దాని మీద ఉన్న రేటే తప్ప అదనంగా ₹1 కూడా వాళ్ళకి ఇవ్వకల. దాని మీద బిల్లు ఉంటుంది. బిల్లు ఇచ్చినప్పుడు ₹950, ₹960 ఉంటుంది. అదే చేయాలి తప్ప 5 కిలోమీటర్ల ₹1 ఇవ్వకల. 5 కిలోమీటర్లు దాటి 15 కిలోమీటర్ల వరకు అయితే ₹20 ఇవ్వాలి. 15 కిలోమీటర్లు దాటితే ₹30 ఇవ్వాలి. లేదు మనం సిలిండర్ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే సిలిండర్ ఖరీదులోంచి ₹10 తగ్గించి మనం తగ్గి డబ్బులు తీసుకోవాలి. అర్థమైంది మీ అందరికి. కాబట్టి ఈ విషయాన్ని ఇది మీకు ఉపయోగపడేదేనా? మీరు కనుక ఇంటికి వెళ్ళి మీరు సిలిండర్ కి ఎక్కువగా ఇవ్వనివ్వకుండా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ ప్రకారంగా మీరు చేస్తే మరి మీ కుటుంబానికి ఏడాదికి ఒక 8 సిలిండర్లు కొంటారు కదా. మీరు ₹50 ఎక్కిస్తున్నారు, 400-500 మీ పేరెంట్స్ కి డబ్బులు కలిసి వచ్చినట్టే కదా. మరి మీరు అందరూ చేస్తే మీ గ్రామానికి ఎంత డబ్బు కలిసి వచ్చినట్టు. కాబట్టి దీని మీద ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకించి ఒకవేళ అలాగైతే మీరు డబ్బు ఇవ్వకపోతే మీకు గ్యాస్ సిలిండర్ ఎవరు అంటే కనుక ఇక్కడ మీకు గైడ్ టీచర్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో చెప్తే దానికి సంబంధించి జీవో ఒకటి ఉంది. ఆ కాపీ మన శ్యామబాబు గారికి ఇస్తాం. మీరు దాన్ని బట్టి ఆ కాపీ చూపించి ఇదిగోనయ్యా అడ్రస్, నువ్వు ఎందుకంటే మా దగ్గర అవినీతిగా డబ్బు తీసుకుందాం అనుకుంటున్నావు అని వ్యతిరేకించు. ఓకే, మిగిలిన ఈ ఒక్క విషయాన్నైనా మీరు మర్చిపోకుండా ఇంటికి చెప్పి మీరు దీన్ని పోలవరం మండలం గూటాల గ్రామంలో శుక్రవారం రాత్రి ఇంట్లో చోరీ జరిగింది. పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గూటాల గ్రామానికి చెందిన నోకా వరదరాజు ఈ నెల 20వ తేదీన పాలకొల్లు గ్రామం సమీపాన ఉన్న బంధువుల ఇంటికి వివాహ రిసెప్షన్ కు హాజరవడానికి కుటుంబ సమేతంగా వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు బద్దలు కొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 28 కాసుల బంగారు ఆభరణాలు, ₹6,500 నగదు చోరీ చేశారు. ఈ నెల 22వ తేదీ రాత్రి తిరిగి వచ్చిన వరదరాజు తమ ఇంటి తలుపులు బద్దలు కొట్టి చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి ఏలూరు నుండి పోలీస్ జాగిలాన్ని రప్పించి చోరీకి సంబంధించి క్లూలు సేకరించడం జరిగిందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వివాహాలకు ఇతర కార్యక్రమాలపై ఇతర గ్రామాలకు వెళ్లేటప్పుడు పోలీసు వారికి ఇంటి చుట్టుపక్కల వారికి విధిగా సమాచారం ఇవ్వాలని, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణకు సహకరించాలని కోరారు. చోరీకి గురైన బంగారం శుభకార్యంలో పాల్గొనడానికి వచ్చిన నూకార్పు వరదరాజు తోడల్లుడు మానేపల్లి వెంకటేశ్వరరావుదని ఎస్ఐ తెలియజేశారు. నాకు 2:06 ఫోన్ చేశారండి. ఇలా దొంగతనం జరిగిందని ఏడుస్తూ ఫోన్ చేశారు. ఫోన్ చేసి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చాను. నా కాల్లో దాంట్లో కూడా ఉంది. 2:06 చేశారండి. ఎంత పోయింది అనుకుంటున్నారు ఇప్పటికి? కాసులండి. ఇంకా క్యాష్ ఏమైనా పోయిందా? గ్రామంలో వివాహ వేడుకకి హాజరవడానికి వచ్చినటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ బంగారు ఆభరణాలు ఇంట్లో ఉంచి, గోటాల బంధువులు ఇంట్లో ఉంచి బంధువులందరూ కలిసి కోడూరు గ్రామం వివాహ వేడుక కోసం కార్యక్రమాలు అటెండ్ అవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఇది 22వ తారీఖు సాయంత్రం 4:30కి బయలుదేరారు. మళ్ళీ తిరిగి అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వాళ్ళు ఇంటికి చేరి చూసుకునేసరికి ఇంటి తలుపులు తాళాలు పగలగొట్టి తలుపులు తీసి బీరువాలో వీరు దాచుకున్నటువంటి బంగారు ఆభరణాలు సుమారు 20 కాసులు దొంగిలించబడ్డాయని మనకి వచ్చినటువంటి సమాచారంపై కంప్లైంట్ బేస్ చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేసి దాని మీద అధికారులకు తెలియపరుచుకుని అధికారుల ఉత్తర్వుల ప్రకారం అతి త్వరలో ఈ కేసును ఛేదించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ సంఘటనను పురస్కరించుకుని అనేక సార్లు పోలవరం మండల ప్రజానీకానికి అనేక రకాల జాగ్రత్తలు చెప్పడం జరిగింది. తరచూ దొంగతనాలు జరుగుతూ ఉండడం గమనిస్తున్నటువంటి ప్రజలు దయచేసి మీ యొక్క బాధ్యతగా ఇంటికి జాగ్రత్తగా తాళాలు వేసుకుని వెళ్ళడంతో పాటుగా ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పెట్టుకోవడం, అదే మాదిరిగా పోలీసు వారు ప్రొవైడ్ చేస్తున్నటువంటి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ టెక్నికల్ సపోర్ట్ని తీసుకుని ఊరెళ్లే ముందు ఇంట్లో కెమెరాలు ఫిక్స్ చేయించుకుని వెళ్ళవలసిందిగా, అదే మాదిరిగా మీరు ఊరు వెళ్తున్నట్టుగా బయట ప్రజానీకానికి తెలిసే మాదిరిగా తాళాలు స్పష్టంగా వేసి ఉంచి అదే మాదిరిగా బయటికి తెలియని వ్యక్తులు కూడా ఎక్స్పోజ్ అయ్యే మాదిరిగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా బ్యాంకు లాకర్లో ఆ యొక్క బంగారు ఆభరణాలు కానీ ఇతర వస్తువులు కానీ డబ్బు కానీ జాగ్రత్తగా తెలియపరుస్తూ మన మండలంలో ఎక్కడైనా మీకు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడిన కొత్త వ్యక్తుల ఆచూకీ లభించిన ఇమీడియట్గా నా యొక్క ఫోన్ నంబర్ 9550 944079664 నెంబర్కి కానీ లేదా
100 లేదా 112 కాల్ సెంటర్ ఫోన్ నెంబర్స్ కానీ తెలియపరిచి పోలీసులకి సహకరిస్తారని చెప్పి మనం చేసుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న దోలపల్లి కుమారికి మానవతా ఆర్థిక సహాయం అందజేసింది. గత 25 సంవత్సరాల నుండి వెన్నెముక పనిచేయక మంచం మీదే ఉంటున్న ఆమెకు మానవత చేయూతనిచ్చింది. ఎవరూ లేని కారణంగా మానవతా సంస్థ తరపున 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే దల్లి రామాంజనేయ రెడ్డి 1000 రూపాయలు, జ్యోతిరెడ్డి 500 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. మొత్తం 6,500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు డికే రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కండవల్లి ఆశీర్వాదం, జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి, మానవతా సభ్యులు కళావతి, జ్యోతిరెడ్డి, దల్లి రామాంజనేయ రెడ్డి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైష్ణవ దేవాలయాల్లో నేత్రపర్వంగా జరిగిన ముక్కోటి ఏకాదశి ఉత్తరముఖంగా దర్శనమిచ్చిన స్వామివార్లు. భక్త సంద్రమైన ద్వారకా తిరుమల, గోకుల పారిజాతగిరి. బొట్టాయిగూడెంలో ఘనంగా జరిగిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పుట్టినరోజు వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, గ్రుడ్లు పంపిణీ. మైసనగూడెంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి మాగంటి బాబు. అంగన్వాడీలకు సంఘీభావం తెలియజేసిన టీడీపీ నాయకులు. హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీ చేపట్టిన పోలీసులు, మోటార్ వెహికల్స్ శాఖ. పాల్గొన్న వాహనదారులు. రంగాపురం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా. శివాపురంలో ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.